అందరికి ప్రైజ్ అలాంటి దేవుని మహిమ కలుగును గాక. మనకి ఉదయకాలాన్ని బట్టి దేవాది దేవుని మహిమ గాక. అందుకు బాగున్నారని అయితే నమ్ముతున్నాను. బాగులు చూసేవాడు దేవుని ఎంత సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను కాబట్టి అందరూ బాగుంటారు. ఏ సమస్య వచ్చినా మనకు చింత లేదు. చూడండి, ఈరోజు మీరు వాక్యం వినుంటారు. నిన్నటి దినము మరలా ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు దేవుడు మనకి ఇచ్చినటువంటి సదవకాశాన్ని వాడుకున్నాము. ఆయన నామాన్ని మహిమ పడదాము. చూడండి, ఈ యొక్క యోహాను సువార్త అనేటువంటి ఈ యొక్క సువార్తలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 1 నుంచి 6 వచనాల వరకు కొన్ని మాటలు ఉంటాయి. చాలా ప్రశస్తమైన మాటలు, ఆత్మానుసారమైన మాటలు. అవి ఎంతో మన జీవితానికి ఉపయోగకరమైనటువంటి మాటలు. ఆ మాటల్లో ఏంటంటే, అక్కడ నికోదేము అనేటువంటి యూదులకు సంబంధించినటువంటి మత నాయకుడు ఒక ఆయన ఉంటాడు, పెద్ద ఆయన వయసు అప్పటికే 80 సంవత్సరాలు దాటి ఉంటుంది. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు వస్తున్నాడు. వచ్చి అంటున్నాడు, బోధకుడా అని. రాత్రి వేళ ఎవ్వరు మేల్కోలేకుండా ఉండేటువంటి సమయంలో అర్ధరాత్రి ఒక ముసుగులాగా వేసుకుని చాలా జాగ్రత్తగా ఆయన దగ్గరికి వస్తాడు. వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చి ఉంటేనే కదా ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నావు. నీకు దేవుడు తోడుగా లేకపోతే ఇలాంటి కార్యాలు జరగవు కదా అనేటువంటి మాటను ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు. ఆయన ఎవరు? నికోదేము. ఆ యొక్క యూదా మతానికి నాయకుడిగా ఉంటున్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా యూదుడే. కానీ ఆ యూదుడు అంటే యేసు ప్రభు కంటే కూడా దాదాపు 50 సంవత్సరాలు పెద్దవాడు, వయసులో పెద్దవాడు అయినప్పటికీ కూడా ముసలివాడై ఆయన దగ్గరికి వస్తున్నాడు. అంటే ఆయన యొక్క వయసులో నుంచి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. దేవుని గురించిన ధ్యానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ ప్రభావితం కలిగినటువంటి జీవితం వాళ్ళ జీవితాల్లో లేదు. ఏదంటే ఒక నామకార్థమైన విశ్వాస జీవితంలో దేవుడు ఇచ్చాడు కట్టడలు కాబట్టి అందరూ కూడుకున్నాము. ఈ యొక్క మనం బడిలో చెప్తుంటారు పిల్లలు బైహార్ట్గా 2 ఎక్కం 2 ఎట్లా 2 2 4 2 3 6 అనేటువంటి ఎక్క ఎలా అంటే అది ఎలా వచ్చింది అనేది వాళ్ళకి ఆ వయసులో అర్థం కాదు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత 2 1 2 2 2 4 అనేది ఎలా వచ్చిందంటే వాళ్ళు వయస్సు పెద్దదైన తర్వాత వాళ్ళు దాని గురించి ఆలోచించినప్పుడు ఆ యొక్క టీచర్స్ బోధించిన బోధకు వాళ్ళు ఏకీభవించినప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి తర్వాత ఎన్ని ఎక్కాలైన వాళ్ళు చెప్పగలరు. తర్వాత ఎంత ప్రాసెస్ కలిగినటువంటి ఆ లెక్క ఇచ్చినా కూడా వాళ్ళు చేయగలరు. కారణం ఏంటంటే వాళ్ళకి బేసిక్స్ లో ముందు బైహార్ట్ చేపిస్తారు. బైహార్ట్ అయిన తర్వాత అది అర్థమయ్యేటువంటి రీతిలో వాళ్ళు తెలుసుకుంటారు. అయితే ఆనాటి యూదులు ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. ప్రపంచంలో దేవునిని అంటే సరే నిజమైన దేవుని ఎరుగక అంటే కొన్ని కమిట్మెంట్స్ ఆ కమాండ్మెంట్స్ తో కలిగి జీవించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే నామకార్థమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటారు. పరిపూర్ణత అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. కాబట్టి వాళ్ళు అని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయన వయసు పెద్దవా ఆయన అంటున్నాడు, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చుంటేనే ఇలాంటి ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేయగలవు. దేవుడు నీకు తోడై ఉంటేనే చేస్తున్నావు, లేకపోతే దీని వల్ల కాదు అంటున్నాడు. కానీ దేవుడు పక్షపాతి కాడు కదా. అందరికీ ఆయన దేవుడు, ప్రతి ఒక్కరికి నేను తోడు అంటుంటే ఈయన పర్టికులర్ గా నీకే దేవుడు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. అంటే వీళ్ళకి తోడు లేడనేటువంటి మాటను అక్కడైనా చెప్పకనే చెప్తున్నాడు. దానికి కారణం ఏంటంటే దేవునితో వీళ్ళు నడవటం లేదు, దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం లేదు. కాబట్టి 80 సంవత్సరాల వృద్ధుడు 30 సంవత్సరాల యవనస్తుడైన ప్రభువుని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఈ మాటలు ఆయన చెప్తున్నాడు. అప్పుడు ఆయన అంటాడు, అవును, ఒకడు ఆత్మ మూలముగా జన్మించితేనే గాని ఆ యొక్క పరలోకంలోనికి చేరలేడు. ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే ఆ యొక్క దేవుని యొక్క రాజ్యం యొక్క మర్మాలు తెలియబడతాయి అనే మాటను ప్రభువుని యేసుక్రీస్తు ఆ నికోదేము అనేటువంటి ఆ యూదులకు సంబంధించినటువంటి మత అధిపతితో ఆయన చెప్తాడు. అప్పుడు ఆయన అంటాడు, ఒక ప్రశ్న వేస్తాడు, నేను ఇప్పుడు ముసలివాడనే మళ్ళా మా తల్లి గర్భంలోనికి నేను వెళ్ళి ఎలా జన్మించగలను అంటాడు. ఆయనే ముసలివాడు, వాళ్ళ తల్లి ఎప్పుడో చనిపోయింది. ఇప్పుడు ఆయన పుట్టాలంటే మళ్ళా తల్లి కావాలి. అంటే ఆయన యొక్క మైండ్ ఎలా ఉంటుందంటే జన్మ అంటే మరలా పుట్టాలి కదా అనుకుంటాడు. కానీ ఆత్మానుసారమైన జన్మ అనేది తను గ్రహింపులోనికి రాకున్నాడు. ఇంతకాలము దేవుని గురించి ప్రకటిస్తున్నారు,
దేవుని గురించి అందరికీ తెలియచేస్తున్నారు. వాళ్ళు తెలుసుకునేది ఏంటంటే కేవలము ఇప్పుడు నేను చెప్పినట్టు చిన్నపిల్లలు ఎలా ఎక్కాని వాళ్ళు గడగడగడని చెప్పేస్తారో అలాగే దేవుని వాక్యాన్ని నేర్చుకునేసి చెప్పుకుంటున్నారు, కానీ దేవుని యొక్క శక్తిని పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఇలా చేస్తున్నావు అనేటువంటి మాట అన్నప్పుడు అప్పుడు అంటాడు, ఒకడు ఆత్మ మూలంగాను ఒకడు నీటి మూలంగాను జన్మించటం అంటే నువ్వు ఇప్పుడు మళ్ళా తల్లి గర్భంలోనికి పోవాల్సిన అవసరం లేదు. నీ పాపాలు ఒప్పుకొని ఆ నీటి దగ్గరకు వచ్చి, అంటే నీరు అంటే నీరు ఎలాంటిదంటే ఒక కల్మషం లేని ఆ నీటి దగ్గరకు వచ్చినప్పుడు నీళ్ళ వల్ల మనకేం కలుగుతుంది, ఆ యొక్క శరీరంలో ఉండేటువంటి మలినం అంతా వెళ్ళిపోతుంది. కానీ అక్కడికి వచ్చి నువ్వు ఆ నీటి మూలంగా నువ్వు కడగబడి నీ పాపములను నువ్వు ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టినప్పుడు అప్పుడు వెంటనే నీ ఆత్మలో కొన్ని కార్యాలు అక్కడ జరుగుతాయి. అవును, నేను పాపిని, నేను దేవునికి అయిష్టమైన పనులు చేశాను, ఇక అలా చేయకూడదు, ఇక నేను ఈ రోజు దేవునితో ఒక నిబంధన చేసుకుంటాను అని ఆ నీటి మూలంగా నువ్వు జన్మించేటప్పుడు, అంటే నువ్వు క్లీన్ అయ్యేటప్పుడు నీ అంతరాత్మ నీతో మాట్లాడుతుంది. అప్పుడు అంతరాత్మ మాట్లాడినప్పుడు నువ్వు ఏం చేస్తావండి, ఇంకా పాపాల జోలికి పోకుండా నువ్వు చేసిన అసహ్యపు కార్యములన్నీ దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటావు. ఆ ఒప్పుకున్నప్పుడు అప్పుడు నువ్వు ఒప్పుకోవటమే ఆత్మ మూలంగా నువ్వు జన్మించటము. అంతేగాని మళ్ళా నీకు తల్లి రావాలా, ఆమె గర్భంలో రావాలనేది కాదు ఇక్కడ ప్రాసెస్. ఇక్కడ నీటి మూలంగా అంటే నువ్వు దేవుని ఎరిగిన వెంటనే ఇంకా నేను క్లీన్ అయిపోవాలా అని నీటి దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ స్నానం చేయటము. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆత్మానుసారంగా జీవించాలంటే ఇంకా నాకు ఈ లోకంలో ఉండేటువంటి ఈ పాప రోత జీవితంతో నేను పొత్తు ఇంకా కలిగి ఉండకూడదు అనేటువంటి ఒక తీర్మానం నువ్వు ఎప్పుడైతే తీసుకొని దేవునికి ఎప్పుడైతే నీ యొక్క తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని దగ్గర ఆ యొక్క నీ యొక్క సమర్పణ సమర్పించుకుంటావో అతిక్రమంలో దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. వాటిని ఆయన ఒప్పుకొని నోటితో ఒప్పుకొని విడిచిపెట్టివాడు దేవుని యొక్క కృపకు పాత్రుడు అవుతాడని సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటది. కాబట్టి నికోదేముకు ప్రభు అయిన యేసుక్రీస్తు బోధిస్తున్నటువంటి ప్రబోధం ఏంటంటే, అయ్యా దేవుని రాజ్యంలోకి నువ్వు రావాలి. ఇప్పుడు ముసలాడు అయిపోయావు, కానీ ఇప్పుడైనా సరే నువ్వు అంటే యూదులు చూసి భయపడేస్తున్నాడు. మనమే దేవుని గురించి ప్రకటిస్తున్నాము, ఆయన వచ్చిన తర్వాత ఆయన మాట్లాడేది మనం వినేది, అంటే ఆయన చేసేటువంటి అద్భుతాలు ఆశ్చర్యకారాలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే అసలు దేవుని యొక్క వాక్యమే తెలియదు, దేవుని ఎలా సంతోష పెట్టాలో తెలియదు, దేవునికి ఇష్టమైన జీవితమే వాళ్ళకి తెలియదు. అలాంటప్పుడు వాళ్ళ జీవితంలో ఇంకా ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు ఎలా జరుగుతాయి? జరగవు. ఒకవేళ జరిగిస్తుంటే ఆయన బట్టి వీళ్ళు ఈర్ష్యపడుతున్నారు, కోపపడుతున్నారు. ఇలా ఆయన అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేస్తుంటే ఇంకా మాతో వచ్చేటువంటి ఈ జనము అందరూ ఏం చేస్తారంటే మమ్మల్ని విడిచిపెట్టి ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళిపోతారని ఆనాటి యూదులకు ఒక కుట్ర వాళ్ళ హృదయంలోకి వచ్చింది. కాబట్టి యూదులకు భయపడి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన హృదయం ఒప్పుకోవటం లేదు. మనం ఇంతకాలం ఇంత ముసలం అయిపోతుంటే కూడా ఏ అద్భుతము ఆశ్చర్యకారము జరగటం లేదు. కానీ యవనస్తుడు ఎంతమందికి ఆయన మంచి మాటలు చెప్తున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నాడు, ఆయన దగ్గర ఒక మహత్యం ఉంది, దేవుని యొక్క ఆత్మ ఆయన దగ్గర ఉంది అనే గ్రహింపులోకి ఆయన వచ్చిన తర్వాత ఆయన అనే మాటలు ఆయన అంటున్నాడు. ఎలా అంటే నువ్వు ఆత్మ మూలంగా జన్మించాలని. కాబట్టి ఆత్మ మూలంగా మనం జన్మించాలంటే ముందు మనలో ఉండేటువంటి లోపాలు మనకే తెలుసు. మన శరీరంలో ఉండేటువంటి ఏ విధమైనటువంటి అనారోగ్యంతో మనకు బాగా తెలుసు, కానీ కొన్నిసార్లు అది మనకు అర్థం కానప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని టెస్ట్లు, స్కాన్లు, ఆ ఎక్స్రేలు తీసినప్పుడు మన యొక్క రోగము బయటపడుతుంది. ఆ రోగం బయటపడినప్పుడు డాక్టర్ గారు దాన్ని నిర్ధారించి ఆ రోగానికి సంబంధించినటువంటి మందులు మనకి ఇస్తారు. ఆ మందులు మనం వాడినప్పుడు మనకు రోగం నయమవుతుంది. అదేవిధంగా దేవుడు పరమ వైద్యుడు, ఆయన దగ్గరకు వచ్చి మన హృదయంలో ఉండేటువంటి పాపాలు అనేటువంటి రోగాన్ని మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు ఆయన పరమ వైద్యుడు. కాబట్టి నీకు ఆయన సమస్తాన్ని చేయగలడు. అంటే నీకు శరీర పరంగా వచ్చిన వ్యాధిని నయపరచగలడు, ఆత్మానుసారంగా వచ్చిన రోగాన్ని ఆయన బాగు చేయగలడు. ఆత్మానుసారంగా రోగం అంటే పాపమే, ఆ పాపం నుంచి ఆయన విడుదల ఇస్తాడు. కాబట్టి నికోదేము యొక్క హృదయము ఆ యొక్క వయస్సులో ఆయన హృదయము తలడిల్లిపోతుంది. నేను ఇంతకాలంలో ఏం చేయలేకపోతున్నాను, నా జీవితంలో ఏ ఒదుగుదల లేదు, కాబట్టి నేను ఎప్పుడైనా చనిపోతే నా పరిస్థితి ఏంది? ఒక దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు, దేవుని గురించినటువంటి మర్మాలు తెలియచేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఇక్కడ చేస్తున్నాడు, కానీ మేము ఏది చేయలేదే. కాబట్టి ఏదో ఈ దగ్గర సంథింగ్ ఉంది అనేటువంటి ఆలోచనతో రావటం జరుగుతుంది. ప్రభు చెప్పిన మాట
ఆత్మ మూలంగా నువ్వు జన్మించాలా, నువ్వు నీటి మూలంగా నువ్వు జన్మించాలా అంటున్నారు. కాబట్టి అప్పుడు ఆయనకు ఒక మారు మనసు రావటం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు వీడియో వింటుండేటువంటి మీరు ఖచ్చితంగా మీరు ఏం కలిగి ఉండాలా, ఆత్మ మూలంగా జన్మించాలా అనేటువంటి ఒక తపన ఉండాలా, నీటి మూలంగా జన్మించాలనేటువంటి ఒక తపన ఉండాలా. మనం బయటకు వెళ్ళొచ్చినా, లేకపోతే ఉదయం నుంచి సాయంకాలం దాకా పనులు చేసినా, ఉదయాన్నే నిద్రలేసి పనులకు వెళ్ళాలన్నా మనం స్నానం చేస్తాం. ఎందుకంటే మన దగ్గర చెమట వాసన వస్తుంది, మన శరీరం అంతా మలినమై ఉంటుంది. కాబట్టి వెంటనే మనం ఏం చేస్తాం, స్నానం చేసి గబగబ మళ్ళా మనము రెడీ మన పనులకు మనం వెళ్ళిపోతుంటాము. అదే విధంగా మనం నీటి మూలంగా స్నానం చేసిన తర్వాత ఆత్మ మూలంగా మనం జన్మించాలా. హృదయాల్లో వచ్చే తలంపులన్నీ మనకు తెలుసు, దేవునికి తెలుసు, లోకానికి తెలియదు. కాబట్టి ఈ తలంపులన్నిటిని మనము దేవుని సన్నిధానానికి తీసుకొచ్చి, నాలో ఉండే బలహీనతలయ్యా, నేను వీటన్నిటి విడుదల పొందలేకపోతున్నాను, నాకు ఆ విడుదల దయచేయి, ఇక మీదట నీకు ఇష్టమైనటువంటి స్థితిలో నేను ఉండాలని ఆశపడుతున్నాను అని నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే, ఆయన మీద నువ్వు ఆధారపడితే, నికోదేము ఎలాంటి నిర్ణయం తీసుకుని దేవుని యొద్దకు వచ్చాడు, అలా నువ్వు గన రాగలిగితే దేవుని యొక్క మహాకృప ఖచ్చితంగా, ఆయన కనికరించే దేవుడు, ఆయన ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు, ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ధారాళంగా ఇచ్చేటువంటి వాడు. అలాంటి దేవుణ్ణి కలిగిన మనము ధన్యులము. కాబట్టి మనము ఏ మాత్రము కులము, మతము, జాతి అన్నిటిని మనం ప్రక్కన పెట్టి కేవలము ఈ రోజు మనం చనిపోతే మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది? మన వాళ్ళు వస్తారు, చూస్తారు, తీసుకెళ్లి భూస్థాపితం చేసి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలా, మన ఆత్మకి ఎవరు సపోర్ట్ గా ఉంటారు అనేటువంటి ఆలోచన ఈ రోజే బ్రతికుండేటప్పుడే, అంటే దీపం ఉండగానే మనం ఇల్లు చక్కపరచుకోవాలా. ఇదే దేవుడు ఇస్తున్నటువంటి జ్ఞానం. అందుకే అంటాడు సామెతల గ్రంథంలో, జ్ఞానం అంట వీధులలో అదేం చేస్తుంది, కేకలు పెడుతుంది. కానీ ఆ కేకలను ఎవ్వరు కూడా వినటం లేదు. ఈ లోకంలో ఎన్నో రకాల కేకలు వస్తుంటాయి. అవన్నిటిని మనం ఏం చేస్తుంటాం, ఎక్కడో మూల పాత్రలో ఉంటాము, ఎక్కడో ఏదో పనులు చేసుకుంటున్నాం, ఆ యొక్క మాట వింటాం. అంటే ఈ లోక సంబంధించినటువంటి ఆ కేక వినిపిస్తే పరిగెత్తుకొచ్చి వింటాము. కానీ దేవుని గురించిన జ్ఞానము కేకలు వేయబడుతుంటే అస్సలు పట్టించుకో. ఇదొక పెద్ద సోదిలే, ఇదొక పెద్ద సొరడలే చెప్పుకుంటానే ఉంటారు. వాళ్ళకి పని లేదు, పాట లేదు అంటారు. వాళ్ళకి కాదు పని లేని, రేపు మనకేముంటుంది, మన గతేమవుతుంది అనేది మనం గ్రహించాలా. రేపటి దినం మన భవిష్యత్ ఏంది, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది? శరీరం భూస్థాపితం చేయబడుతుంది. ఆత్మ దేవుని దగ్గరకైనా వెళ్ళాలా, లేకపోతే నరకానికైనా వెళ్ళాలా. కాబట్టి నరకానికి వెళితే అక్కడ పురుగు చావదు, అక్కడ శరీరానికి ఏం రాదు, నెమ్మది అనేది ఉండదు. ఎప్పుడు ఏడుపు. అక్కడ ఆ యొక్క అగ్ని చల్లారదంట, అలాంటి ప్రదేశము. కాబట్టి ఆ ప్రదేశానికి నువ్వు నేను పోకుండా ఉండాలని, మనం నిత్య ఆనందంలోనికి పోయేదాని కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి రావటం జరిగింది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అందును బట్టి మనం తెలుసుకోవాలా. ఎన్నో సువార్తలు, అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, ఒక భూలోకమే చాలు ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి ఆశ్చర్యకారాలు, అద్భుతాలు మనం ఒక్కసారి ఆలోచిస్తే. కాబట్టి నువ్వు నేను ఈరోజు దేవుని యందు లక్ష్యం ఉంచితే, దేవుని యందు మన భయభక్తులు కలిగి జీవిస్తే, మనం నేర్చుకోవాల్సిన పాఠం, ముందుగా మనము నీటి మూలంగా జన్మించేయాలా, తర్వాత మనం ఆత్మ మూలంగా జన్మించాలా. అలా జన్మించితేనే మనము పరలోక రాజ్యానికి పోగలము. కాబట్టి ఈ లోక రాజ్యం గురించి మనము భయపడాల్సిన అవసరం. ఎప్పుడైనా సరే ఈ లోకంలో మనము చనిపోతాం, చనిపోయేది గ్యారంటీ. ఈ లోకంలో ఎవ్వరు కూడా బ్రతికి ఉండాల్సినటువంటి పరిస్థితే లేదు. కొంతకాలం అయిన తర్వాత మన యొక్క అంటే ఏ విధంగా వస్తువులు తీసుకొస్తే దానికి ఏమైపోతుంటే ఆ యొక్క టైం అయిపోయిందని, మనము ఎక్స్పైర్ అయిపోయిందని పారేస్తుంటాము. అలాగే మనకు కూడా ఒక రోజు ఎక్స్పైర్ అయిపోయేటువంటి డేట్ వస్తుంది. ఆ డేట్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి మనం ఎట్లా టానిక్లు కావచ్చు, కొన్ని వస్తువులు తెస్తుంటాము, అవన్నీ మర్చిపోతుంటాము. ఆ టైం చూసినప్పుడు ఎక్స్పైర్ అయినప్పుడు వెంటనే తీసుకెళ్ళి డస్ట్బిన్ వేసేస్తాము. అదేవిధంగా మన యొక్క టైం అయిపోతే కూడా మనల్ని కూడా తీసుకువెళ్ళి ఆ యొక్క భూస్థాపితం అనేటువంటి ఆ డస్ట్బిన్ లో మనల్ని పాతి పెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి మనవాళ్ళు మన పట్ల ప్రేమ జాలి ఉంది కాబట్టి ఆ పని చేసి వెళ్ళిపోతారు. తర్వాత మన ఆత్మ, వస్తువుకైతే ఏ ఆత్మ లేదు, అదే పరలోకానికి నరకానికి పోదు, అది అలాగే పాడైపోయి అలాగే నశించిపోతుంది. కానీ మన ఆత్మకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మా యొక్క జన్మ అనేది. కాబట్టి నువ్వు నేను పరలోకానికి పోవాలని ఆశ ఉంటే ఇప్పుడే ప్రభువుని యేసుక్రీస్తుని నమ్మాలా. ఆయన యందు మనం లక్ష్యం ఉంచాలా, ఆయన మాట యందు మనం విశ్వాసం ఉంచాలా. ఆయన ద్వారా దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలంటే ఆయన మాట విందాము.
కాబట్టి ఈ ఉదయకాలము నికోదేముకు ఏ విధంగా ఆ యొక్క హృదయములో దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనతో ముసలివాడైపోయిన తర్వాత ఇంకా నా టైం అయిపోతుంది, ఈయన నేను నిజంగా దేవుని కుమారుడిని నేను విశ్వసించాను కాబట్టి నేను వెళ్ళి ఎలా మరలా నేను పరలోకానికి వెళ్ళాలో తెలుసుకోవాలనేటువంటి ఆ యొక్క సదుద్దేశంతో ఆయన దగ్గరికి ఎలా వచ్చాడు. ఈరోజు నువ్వు నేను ఇంకా రాలేకపోతే ఏ ముసుగు మనకు అడ్డంగా ఉందో, ఏ ఆటంకాలు ఉంటున్నాయో వాటి అన్నిటి నుంచి మనము అధిగమించి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలని ఆశతో వద్దాము. దేవుడు అట్టి కృపను మనకి ఇచ్చును గాక ప్రార్థించుకున్నాము. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో ఈ ఉదయకాలం నాయన నికోదేము మయా తండ్రి యూదుల మతాధిపతి అయినటువంటి నికోదేమును గురించినటువంటి నాయన ఆ యొక్క మాటలు మాకు వినిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ముసలివాడై ప్రభా, ఇదిగో నువ్వు దేవుని దగ్గర నుంచి వస్తేనే కానీ ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయలేవు, ఇంకెవరైతే చేయలేరు అనేటువంటి మాట నమ్ముతున్నాడు, విశ్వసిస్తున్నాడు ప్రభా. కాబట్టి మీరైతే అంటున్నారు, ఒకటి నీటి మూలంగా ఒకటి ఆత్మ మూలంగా జన్మించితేనే గాని ఆ పరలోక రాజ్యంలోనికి రాలేడని మీరు చెప్పారయ్యా. కాబట్టి ప్రభా, ఆయనకి ఎంత ఆతృతతో ఆ వయసులో ప్రభా నీ దగ్గరికి వచ్చిన ఆయన నీ కృపకు ఎలా పాత్రుడయ్యాడు. ఈ రోజునైనా వాక్యం వింటున్నారు, యవ్వనస్తులు వింటున్నారు, ఇదిగోనైనా ముసలి వాళ్ళు వింటున్నారు, నానా తన నాడి వయస్సులు వాళ్ళు వింటున్నారు. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ హృదయాలకు నా తండ్రి నీ వాక్యం అర్థమయ్యే విధంగా నాయన ప్రతి ఒక్కరి హృదయాన్ని మయా ప్రభా మీరు తెరవండి, ప్రతి ఒక్కరి మనోనేత్రాన్ని తెరవండి, ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభా మీ ఆత్మను నాయన నింపండి ప్రభా. వారు సత్యాన్ని ఎరుగుటకు నీ నామాన్ని మహింపరచుకు కృపను అనుగ్రహించి ఈ లోక సమస్యలు దేని గురించి చింతపడకుండా మీ నీతిని మీ రాజ్యాన్ని వెతికిస్తూ ఎల్లప్పుడూ నిమగ్నమగుటకు అలాంటి ఆలోచనలు ప్రతి ఒక్క హృదయంలో ఉంచమని ఇదిగో వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దర్శించి వాళ్ళ కొరతలు తీర్చి వాళ్ళ అవసరతలు తీర్చి వాళ్ళని బలపరచమని మరలా మీ చిత్తమైతే మేము కలుసుకునే పర్యంతరం మీ కాపుదల భద్రతా క్షేమం మీ బిడ్డలకు మాకు తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి ప్రైజ్ లాడండి, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఖచ్చితంగా నికోదేము లాంటి మనసును కలిగి ఇంకా మనము ఆ యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలనేటువంటి ఆశ కలిగి ఉంటే ఆయన ఎలా వచ్చాడో ప్రభు దగ్గరికి మనం కూడా వద్దాము. ఆయన కృపకు మన పాత్రలం అవుతాము. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు దేవుని రాజ్యాన్ని గురించి తెలియచేయండి. అనేకులు దేవుని రాజ్యంలోనికి రావాలా, వాళ్ళ పాపం నుంచి విడుదల పొందుకొని దేవుడు ఇచ్చేటువంటి ఆ సర్వాంగమైన పరలోకాన్ని పొందుకునే కృపను ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా మనమందరం పురిగొల్పబడదాము. అంతవరకు మరలా మనం కలుసుకునే పర్యంతరము ఆయన కాపుదల భద్రతా క్షేమం మనందరితో ఉండుగాక. ఆమేన్. షలోమ్.